అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను గ్లైకోసిక్స్ క్రీమ్ కోసం అయితే మీకు షేర్ చేసుకుంటాను. ఈ క్రీమ్ మెయిన్గా మనకి డెర్మటాలజిస్ట్ అయితే సజెస్ట్ చేస్తారు. చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత నెక్ చూసుకుంటే చాలా బ్లాక్గా ఉంటుంది, అలానే అండర్ ఆర్మ్స్ ఎల్బో ఏరియా చాలా బ్లాక్గా ఉంటుంది. అండ్ నార్మల్గా కూడా కొంతమందికి ఉంటుంది కదా, ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్తో కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు యాక్ని మార్క్స్తో. సో వాళ్ళ కోసం అయితే మనకి సజెస్ట్ చేస్తారు. సో ఇది మనకి మెడికల్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇందులోని 12 కూడా ఉంటుంది, గ్లైకో 12. కానీ స్టార్టింగ్ మనం యూజ్ చేసినప్పుడు 6 నుంచే యూజ్ చేయాలి. సో ఇది ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు అయితే షేర్ చేసుకుంటాను. ఈ గ్లైకో 6 అనేది మనకి ఇది నేను తీసుకుంది 30 గ్రామ్స్ ప్రోడక్ట్, నాకైతే 225 అయితే పడింది. నేనైతే లోకల్లోనే మెడికల్ స్టోర్లో అయితే తీసుకున్నాను. సో మెయిన్గా ఎందుకు తీసుకున్నా అంటే నా నెక్ ఏరియా చాలా బ్లాక్ అయిపోయింది బేబీ అయిన తర్వాత, సో అందుకే తీసుకున్నాను. సో ఇది యూజ్ చేయడం వల్ల ఫస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే లైట్గా బర్నింగ్ అనిపించింది. సో ఇది యూజ్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఏమంటే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. సో నేను మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత యూజ్ చేశాను. ఫస్ట్ యూజ్లో అయితే నాకు లైట్గా బర్నింగ్ అనిపించింది, దాని తర్వాత ఇంకేం అనిపించలేదు. సో ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కంపల్సరీగా మీరు కూడా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేసినా పర్లేదు, కానీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే బెస్ట్. కొంచెం లైట్గా యూజ్ చేయండి. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల ఏమంటే మనకి డార్క్గా ఉన్న పార్ట్స్ ఏమంటే లైటెన్ అవుతాయి, స్కిన్ బ్రైట్నింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ క్రీమ్ మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసేస్తుంది. సో అక్కడ ఏమంటే మనకి స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది. సో ఇది వీక్ అయితే మనం ఒకవేళ మీద ఆయిలీ స్కిన్ అయితే వీక్కి 3 టైమ్స్ యూజ్ చేయండి, ఆల్టర్నేటివ్ డేస్ యూజ్ చేయాలి. డ్రై స్కిన్ అయితే వీక్కి 2 టైమ్స్ యూజ్ చేస్తే చాలు. ఇది రాసుకున్న తర్వాత స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా మీరు మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. సో మనం ఫేస్ వాష్ చేసి మాయిశ్చరైజర్ రాసుకొని క్రీమ్ రాసుకొని, అండ్ ఇది కంపల్సరీ నైట్ టైం యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ అప్పుడు మీకు బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీరు యూజ్ చేసినప్పుడు కూడా క్వాంటిటీ చాలా లైట్గా తక్కువ తీసుకోవాలి, మనం పీ సైజ్ అని తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనం యూజ్ చేసినప్పుడు ఏమంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎన్ని డేస్ యూజ్ చేస్తే అన్ని రోజులు తర్వాత మళ్ళీ రిజల్ట్ అని నార్మల్గా ఉంటుంది. సో ఇది మనం నైట్ టైంలో యూజ్ చేయాలి, డే టైం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ క్రీము సన్కి రిఫ్లెక్ట్గా ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా మీరు నైట్ యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి, లేకపోతే స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సో ఇది ఎవరు యూజ్ చేయాలి అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఏ స్కిన్ టైప్ వాళ్ళనే యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ అయితే కంపల్సరీగా మీరు వీక్కి 3 టైమ్స్ యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ లైట్గా యూజ్ చేస్తే చాలు. డ్రై స్కిన్ వాళ్ళు వీక్కి 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో మీ ఎల్బో ఏరియా నెక్ ఏరియాకి ఫస్ట్ అయితే మీరు వీటి ట్రై చేయండి. తర్వాత మీకు సూట్ అవుతుంది, మీకు ఎలాంటి రెడ్నెస్ ఇచ్చింగ్ ఇరిటేషన్ లేదు అనుకున్నప్పుడు మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి యాక్ని మార్క్స్ హైపర్ పిగ్మెంటేషన్తో ఫేస్ చేస్తారు కాబట్టి అప్పుడు మనం దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్యాచ్ టెస్ట్గా నెక్ అయితే యూజ్ చేయాలి. సో మీకైతే రిజల్ట్ బాగా కనిపిస్తుంది. సో ఎవరు యూజ్ చేయకూడదు అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ అయితే యూజ్ చేయకండి, కిడ్స్కి అయితే యూజ్ చేయకండి. ఇంకా ఆల్రెడీ మీరు ఏమైనా హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేస్తే కూడా యూజ్ చేయొద్దు. అండ్ ఈ క్రీమ్ యూజ్ చేసినప్పుడు మనం ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సిరమ్స్ అయితే యూజ్ చేయకూడదు, లైక్ వైటమిన్ సి అలానే రెటినాయిల్ ఇవి కూడా మనం యూజ్ చేస్తాం కదా, వాటితో కలిపి అయితే యూజ్ చేయకండి. కొన్ని రోజులతో ఆపేసి ఈ క్రీమ్ని యూజ్ చేయండి. సో నేను చెప్పినట్టుగా బాగా డార్క్ ఉన్న పార్ట్స్కి అయితే ఫస్ట్ అప్లై చేయండి, ఫస్ట్ నెక్కి ట్రై చేయండి ప్యాచ్ టెస్ట్గా. మీ స్కిన్ బాగా సెన్సిటివ్ అయితే మీరైతే అవాయిడ్ చేసేయండి. సో ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు ఈ వీడియోలో క్లియర్గా ఇచ్చాను కాబట్టి డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ టైప్ అయినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. సో అంతే. నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.